ఇద్దరు దీంట్లో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేంటంటే మీరు పర్సనల్గా మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు. కానీ మీ పర్సనల్ దానికి పబ్లిక్లో మీకున్న దీనికి బయటకు వచ్చి మీ దీనికి అసలు ఏ సంబంధం ఉండదు. అలా ఎందుకు ప్రాజెక్ట్ అవుతుంది అంటారు? రీజన్ ఏంటంటారు? అంటే నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కాకుండా ఇంతకుముందు ఏంటంటే స్క్రీన్లో చూసినప్పుడు ఒకలా కనబడతాం కదా. నేను అప్పుడు అంటే ఐ కెన్ యాక్ట్ బట్ ఐ కాంట్ ప్రిటెండ్ అని చెప్పి. సో యాక్షన్ కట్టు మధ్యలో నేను వేరు, కట్ట తర్వాత నేను వేరు. మళ్ళీ అవును, అది ఓకే. అంటే పర్సనల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్గా ఇలా ఉంటారు కదా అందరితో. అంటే నేను మన ట్రావెల్లో ఎప్పుడు అంటే మీకున్న ఓపిక భూమికి కూడా ఉండదని నేను ఎప్పుడు అంటుంటాను. కానీ జనానికి వచ్చేటప్పటికి, మీడియాకి వచ్చేటప్పటికి మీ ప్రొజెక్షన్ టోటల్గా వేరేలా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. దానికి రీజన్ మీరేమనుకుంటున్నారు పర్సనల్గా? నేను అంటే అది జరిగి ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్గా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆమె హైపో సెన్సిటివ్ పర్సన్, ఇమీడియట్గా అయితే ఎఫెక్ట్ అవుతాం. కొన్ని రోజుల తర్వాత అసలు నేను ఇష్యూ గురించి ఇష్యూ అని కాదు, జనరల్గా మామూలుగా అదే అంటే చెప్పా కదా, స్క్రీన్ మీద చూసినప్పుడు ఇలాగా అనుకుంటారు. అంటే నేను ఏంటంటే అల్లరగా హైపర్ యాక్టివ్గా చేసిన సినిమాలు చూసి ఇలా అనుకుంటారు, అలా కాకుండా చేసినవి ఆడలేదు. కాగా మన పర్సనాలిటీ అన్నది ఆటోమేటిక్గా జనం గుర్తిస్తారు. నేను సినిమాల్లో క్యారెక్టర్లు వాటి గురించి మాట్లాడ అసలు మన పర్సనల్ దీనికి అట్లీస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా, లేకపోతే మీడియా ముందు ఎక్కువ ఉన్నా సరే తెలుస్తుంది. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను, నాకు అలవాటు లేదు, ఎలా ఉండాలో కూడా తెలియదు. ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు సినిమా పోస్టులు పెట్టడం తప్ప నాకు పెద్ద రాదు. అది కూడా ఏంటంటే పక్కన రోజు ఎలా పోస్ట్ పెట్టాలని చెప్పి. సో అప్పుడైతే నా పర్సనాలిటీ అనేది తెలుస్తుందేమో. బట్ లేకపోతే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను. ఎవరన్నా సరే నా ఫ్రెండ్స్ 2-3 ఉంటే వాళ్ళు కూడా ఇంటికి వస్తారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. మీరు మోస్ట్ ఇంట్రావర్ట్ అవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మేబీ దానివల్ల ఏంటి.